రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతులు పాలిట శాపమని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డు సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా పరుచూరు కోడేపి ఇటీవలే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో రైతు రాజ్యం నడిచింది. కానీ కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు. మా హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చే రూపాయలు 6,000 కాకుండా మరో 20,000 ఇస్తానని చంద్రబాబు అన్నారు. ఏడాది రైతు భరోసా రూపాయలు 20,000 ఎగ్గొట్టారు. మోడీ ఇచ్చారు, చంద్రబాబు ఎగ్గొట్టారు. మా హయాంలో రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ప్రతి రైతుకు అదనంగా రూపాయలు 10,000 ఇచ్చేవాళ్ళం. పారదర్శకంగా ఉచిత బీమా పథకం మా హయాంలో రైతులకు వెన్నుముకల ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలను నిలిచాయి. రూపాయలు 3,000 కోట్లతో ధరలు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మార్కెట్లో పోటీ పెరిగి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేది. కేంద్రం ప్రకటించిన పంటకే కాకుండా రాష్ట్రం నుంచి అనేక పంటలు కనీస మద్దతు ధర ఇచ్చాం. ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకుండా ఆర్బీకే ద్వారా ఇచ్చేవాళ్ళం. 5 ఎకరాలు మిర్చి రైతులకు రూపాయలు 4 లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాది. మా హయాంలో రైతులకు సువర్ణయుగం. ఏ రకంగానూ రైతును నష్టపోనివ్వలేదు. కూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారు. దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదు. ఈ క్రాప్ వ్యవస్థను నీరుగార్చారు. కూటమి వచ్చాక ఇన్పుట్ సబ్సిడీని గాలికి వదిలేశారు. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. 2023-24లో కేజీ పొగాకు రూపాయలు 366కి అమ్ముడుపోయేది. ఇప్పుడు రూపాయలు 240 కూడా అమ్ముడుపోవడం లేదు. కింటా పొగాకు రూపాయలు 24,000 తగ్గకుండా రైతులు అమ్ముతున్నాడు. 220 మిలియన్ల టన్నులు ప్రొక్యూర్ చేయాల్సి ఉంటే కేవలం 40 మిలియన్ల టన్నులే ప్రొక్యూర్ చేశారు. హైగ్రేడ్ పొగాకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర దక్కడం లేదు. పొగాకు బ్లాక్ బెర్రీ రైతు ఎకరాకు రూపాయలు 80,000 నష్టపోతున్నాడు. చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపం. మా హయాంలో మార్క్ఫెడ్ను రంగంలోకి దించాం. మార్క్ఫెడ్ రావడంతో మార్కెట్లో పోటీ పెరిగింది. మీకెందుకు ఆ పని చేయలేదు? అసలు ప్రభుత్వం ఎందుకు మార్క్ఫెడ్ వేలంలో పాల్గొనలేదు? బాబు దళారుల మధ్య సంబంధంతో రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయం దండగా అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతుంది. పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా జగన్ హెచ్చరికలు జారీ చేశారు.